బిగ్ బాస్ సీజన్ 9 స్టార్టెడ్ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో అయితే స్టార్మా రిలీజ్ చేసింది. ఈ ప్రోమో చూసినట్లయితే ఈ వారం ఎలిమినేట్ అయి హౌస్ని వదిలి బయటికి వెళ్ళిపోయే కంటెస్టెంట్స్కు ఓ స్వీట్ మెమరీ అందించినట్టు నాకు అనిపించింది. అయితే కలర్ఫుల్గా కంటెస్టెంట్స్ అందరికీ కూడా వెల్కమ్ చెప్తూ ఇక నాగార్జున గారు సాటర్డే ఎపిసోడ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రోమో చూస్తే ఈ వారం జరిగిన గొడవల కోసం కానీ ఏడుపుల కోసం కానీ పెద్దగా డిస్కస్ చేసినట్టు అనిపించలేదు. ఇకపోతే హౌస్లో కంటెస్టెంట్స్తో నాగార్జున గారు చాలా సరదాగా మాట్లాడారు. ఎందుకంటే ఈ వారం చివరి వారం కాబట్టి. ఇక ఫినాలేలో అందరూ మళ్ళీ కలుసుకోబోతున్నారు. ఎవరు ఈ వారం టాప్ 5లో ఉంటారు అనే విషయానికి వస్తే భరణి గారు అలానే సుమన్ శెట్టి గారు అయితే ఈ వారం ఎలిమినేట్ అవబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ద్వారా ఇద్దరు కంటెస్టెంట్స్ని అయితే బయటికి తీసుకొస్తున్నారు. ఇక సంజన అయితే టాప్ 5 కంటెస్టెంట్గా ఉందనే చెప్పాలి. ఎందుకంటే సంజన గారు ఈ వారం ఆడిన ఆట మామూలుగా లేదు. అలానే ప్రోమోలో సంజన గారిని బాగా హైలైట్ చేసినట్టుగా కూడా క్లియర్గా అర్థమైపోతుంది. ఇకపోతే హౌస్లోకి కొన్ని ఫొటోస్ అదే కంటెస్టెంట్స్కి సంబంధించిన ఫొటోస్ని పెట్టి ఎవరు మీరు ట్రస్టెడ్ అనుకుంటే వాళ్ళకి గ్రీన్ ఫ్లాగ్, ఎవరు ట్రస్టెడ్ లేరు అనుకుంటే వాళ్ళకి రెడ్ ఫ్లాగ్ ఇవ్వండి అంటూ చెప్పారు. భరణి గారు అయితే సుమన్ శెట్టి గారికి పెట్టారు. ఇక ట్రస్ట్ లేదు అనే విషయానికి వస్తే డిమన్ పవన్కి అయితే పెట్టడం జరిగింది. మరి తనుజని ఎందుకు ట్రస్ట్ చేయట్లేదు అనేది అక్కడ క్వశ్చన్ అనమాట. మనం ప్రోమో చూసినట్లయితే మరి తనుజ దగ్గరికి వచ్చి ఇమానుయల్ నీకు ఎందుకు ప్రయారిటీ నేను కాదా అని అడిగినప్పుడు మరి ఇక్కడ ఎందుకు ప్రయారిటీ కాలేదు తనుజ అనేది అక్కడ కళ్యాణ్ అలానే తనుజ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఎవరు సంజన గారు అయితే తనుజకి ఎగనిస్ట్గా ట్రస్ట్ అసలు చెయ్యను, నేను తనతో నాకు చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి అన్నట్టుగా చెప్పింది. ఇమాన్యుయల్తో చాలా గొడవలు జరిగాయి. అంటే ఒక కోల్డ్ వార్ జరిగింది, ఇద్దరు బాగా ఎమోషనల్ అయ్యారు, గొడవ పడ్డారు, ఇవన్నీ జరిగింది. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టేసి గ్రీన్ ఫ్లాగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక గ్రీన్ ఫ్లాగ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇమ్ము వెళ్ళి సంజన గారి దగ్గర సార్ట్అవుట్ చేసుకోవడం జరిగింది. లైవ్లీ డిస్కషన్ కూడా జరిగింది. ఎందుకు మన ఇద్దరి మధ్య ఇలా జరుగుతుంది అనే డిస్కషన్ వాళ్ళిద్దరి మధ్య జరగడం వల్ల ఇమాన్యుయల్కి గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చిందని క్లియర్గా అర్థమవుతుంది సంజన. అండ్ సంజన ఈ వారం ఆడిన ఆట కానీ, తను ఇచ్చిన ఫిజికల్ ఎఫర్ట్స్ కానీ, తను ఆడిన మైండ్ గేమ్ కానీ ప్రతిదీ కూడా ఒక నెక్స్ట్ లెవెల్లో ఉందనుకోండి. ఎందుకంటే తనని తాను టాప్ 5లో చూసుకోవాలని ఎంతగా తపన పడుతుంది అనేది తన ఆటలోనే క్లియర్గా అర్థమైంది. అప్పటికప్పుడే తను చాలా టాక్టిక్స్ ప్లే చేసింది. అప్పటికప్పుడే తను స్మార్ట్ వర్క్ చేసింది, హార్డ్ వర్క్ చేసింది. సో షీ విల్ బి ద టాప్ 5 అనమాట. మరి మీకేమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి.